నర్సీపట్నంలో శుక్రవారం 79వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో తహసీల్దార్ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించారు. ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ వివి రమణ, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రామారావు జెండా ఎగురవేశారు. జెండా వందనం అనంతరం విద్యార్థులకు మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆర్డీఓ వివి రమణ మాట్లాడుతూ అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. భారతవని అంతా ఈ ఆగస్టు 15 రోజున స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటారని తెలిపారు. 1947 ఆగస్టు 15వ తారీఖు మన దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు అని, కొన్ని వందల ఏళ్ల నాటి బానిసత్వానికి విముక్తి లభించిన రోజు అని, మన దేశానికి బ్రిటిష్ వారి పాలన నుంచి స్వాతంత్రం తీసుకురావడానికి ఎంతో మంది మహానుభావులు పోరాటాలు జరిపి ప్రాణత్యాగం చేసి సాధించిన స్వాతంత్రమే ఈ ఆగస్టు 15 అని అన్నారు. Salute! Order! Salute! Order! Salute! भारत! मेरा भारत! मेरा भारत! त्रिपादो भवदयत्पुरुषः पादो पुनः ततो विश्वन्यक्रामदो शासनानसनेऽधि तस्य तयातो वच्छरिच्छदा पश्चाद्भूमिमदो पुरः यत्पुरुषेण विशाः देवायज्ञमतन्वता संसोऽस्यादिवाद्यम् ॐ ध्यायामि ध्यायेत्ययावाहरणपूजितां षड्वक्रंसिकिवाहनं श्रणीनं चित्राम्बरकृतं शक्यं वज्रभजं चित्राम्बरकृतं देवं षड्वक्रंसिकिवाहनं श्रणीनं चित्राम्बरकृतं शक्यं దినోత్సవ శుభాకాంక్షలండి. మరి ఈరోజు స్వేచ్ఛగా ఉన్నామంటే ఈ దేశంలో ఎంతో మంది త్యాగదానం తమ జీవితాన్ని పణంగా పెట్టి ప్రాణాలు అర్పించి మన దేశానికి బ్రిటిష్ వారి నుండి విముక్తి కల్పించి స్వాతంత్రాన్ని తీసుకురావడం జరిగింది. మరి ఈ 79 ఏళ్ల స్వతంత్ర భారతవనిలో ప్రభుత్వాలు ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేపట్టి వాళ్ళ జీవితాల్లో సమూలమైనటువంటి మార్పులు తీసుకురావడం జరిగింది. మరి ఈరోజు భారతదేశం 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయినటువంటి దేశంగా అవతరించింది. మరి ఒకప్పుడు బ్రిటిష్ వారి కబంధాస్తాల్లో ఉన్న దేశాన్ని స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి ఎంతో మంది ఆ త్యాగాలను మనం మరువకుండా వాళ్ళ త్యాగానికి గుర్తుగా మనవంతుగా దేశానికి ప్రజలకి సేవ చేయాలని మనస్ఫూర్తిగా ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. మరి గత సంవత్సరం నుంచి నేను ఇక్కడ బదిలీపై వచ్చిన తర్వాత సిబ్బంది అవనియండి, అలాగే విఆర్ఓస్, విఆర్ఏస్, గ్రామ సర్వేయర్లు అందరూ కూడా ఎంతో కష్టపడి మన మండలం ఉన్నతాధికారుల దగ్గర ఎటువంటి మాట రాయకుండా ప్రజలకు సకాలంలో సేవలు అందిస్తూ ముందుకు తీసుకెళ్ళడానికి నాకు మీరందరూ సంపూర్ణంగా సహకరిస్తున్నారు. మరి రానున్న కాలంలో కూడా మన ఇదే యూనిటీగా పనిచేసి మన మండలంలో ప్రజలు ఎటువంటి ఇబ్బంది పడకుండా వాళ్ళకి సంబంధించిన రెవెన్యూ సర్వీసెస్ అన్నీ కూడా న్యాయబద్ధమైనవన్నీ కూడా సకాలంలో అందించేలా మీరందరూ కూడా కృషి చేస్తారని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం కల్పించినటువంటి ఎంతో మంది త్యాగదనం తీసుకొచ్చిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో నేను పాల్గొన్నందుకు గర్విస్తూ మరి సెలవు తీసుకుంటాను.